హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ దివి. ఇది నా ఫస్ట్ ట్రేడింగ్ బ్లాగ్ అండి. లాంగ్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు కదా, అందుకనే చేస్తున్నాను. సో చూద్దామండి. ఇక్కడ నేను ఆల్రెడీ ఎంట్రీ తీసుకున్నాను అరౌండ్ 77 అండ్ నా స్టాప్ లాస్ కూడా పెట్టేసుకున్నాను 68. ఇక్కడ నేను ట్రేడ్ ఎందుకు ప్లాన్ చేశాను, ఎంట్రీ ఎందుకు తీసుకున్నాను అంటే, ఇవాళ మన లెవెల్ వచ్చేసి 24,980 అంటే బ్లూ కలర్ లైన్ స్పాట్ చార్ట్లో. సో ఆ లెవెల్ పైన క్యాండిల్స్ సస్టైన్ అవుతున్నాయండి. అది కూడా బుల్లీ సెటప్లో ఫుల్ బాడీ క్యాండిల్ ప్లస్ హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, అందుకని. సో చూద్దాం ఇది బ్రేక్ అవుతుందా లేదంటే నా స్టాప్ లాస్ హిట్ అవుతుందా, వెయిట్ చేసి చూద్దామండి. అండ్ నేను ఇక్కడ అరౌండ్ 9 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకున్నానండి. నిఫ్టీలో ఎప్పుడైనా మోర్ దెన్ 10 పాయింట్స్ అనేవి స్టాప్ లాస్ పెట్టొద్దు, ఎందుకంటే అది కూడా కొంచెం మ్యాక్సిమం అమౌంటే కదా. బిగినర్స్కి కొంతమందికి తెలీదు స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలి అని. అదేంటంటే మనకి క్యాండిల్, ఒక క్యాండిల్ హై ఇంకొక క్యాండిల్ని బ్రేక్ చేస్తే అక్కడ మన క్యాండిల్ లోలో పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు నేను ఎలా పెట్టుకున్నానో అలా. ఇన్ కేసు మనకు స్వింగ్ లోలో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు స్వింగ్లో వచ్చేసి మనకి ఇక్కడ 24,960 అదైతే స్వింగ్ ఫామ్ అయిందండి, అక్కడ కూడా పెట్టుకోవచ్చు. బట్ మనకి ట్రేడ్ కన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే మాత్రం ఇలా క్యాండిల్ బిలో పెట్టుకోవచ్చు. ఇక్కడ హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, అక్కడ పెట్టుకుంటే సరిపోతుంది. ఎవ్రీ టైం అలా పెట్టుకోవాలని ఏం లేదు, బేస్డ్ ఆన్ మన ఇష్టం ఎలా పెట్టుకోవాలంటే అలా పెట్టుకోవచ్చు. స్వింగ్ లోలో పెట్టుకోవచ్చు, లేదంటే క్యాండిల్ బిలో పెట్టుకోవచ్చు. అండ్ టైం ఫ్రేమ్ వచ్చేసి నేను యూజువల్గా ట్రేడ్ ఎంట్రీ ఏమో 5 మినిట్స్లో తీసుకుంటానండి. అండ్ ట్రేడ్ హోల్డ్ చేయడాన్ని మాత్రం 3 మినిట్స్లో చూస్తాను, ఎందుకంటే అది కొంచెం క్విక్ ఎంట్రీ క్విక్ ఎగ్జిట్ చూపిస్తుంది, అందుకని. అండ్ ఇక్కడ టార్గెట్స్ వచ్చేసి మోస్ట్లీ చాలామంది అడుగుతున్నారు, కానీ ఇది ఎక్స్పీరియన్స్తోనే వస్తుందండి ఎక్కడి వరకు వెళ్తుంది అని చెప్పేసి. ప్రీమియం చార్ట్లో అయితే ప్యూర్లీ ఎక్స్పీరియన్స్ బేస్డే. సో నేను ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 83 సంథింగ్ పెట్టుకున్నాను, అది హిట్ అయిపోయింది కూడా. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ చేద్దాము. ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా మనకి క్యాండిల్ బిలోనే పెట్టుకోవాలండి. ఎక్కడైతే కొంచెము సస్టైన్ అయినట్టు కనిపించిందో క్యాండిల్, అక్కడ పెట్టుకుంటే సరిపోతుంది. మనకి మూమెంట్ వచ్చిన కొద్దీ కొంచెం అది మూవ్ చేసుకుంటూ నెక్స్ట్ క్యాండిల్ బిలో పెట్టేసుకుంటే సరిపోతుంది. అండ్ సెకండ్ టార్గెట్ ఇస్తుందా లేదో చూద్దాము. ఇక్కడ మన స్పాట్ చార్ట్లో వచ్చేసి నా టార్గెట్ 25,020 అండి, ఎందుకంటే అది నియర్ బై రెసిస్టెన్స్ లెవెల్. సో అది చూసుకొని నేను పెట్టుకున్నాను. చూద్దాం అది హిట్ అవుతుందా లేదా అని. అండ్ ఇంకొక విషయం అండి, మనం ఎంట్రీ నేనైతే ఎంట్రీ క్యాండిల్ స్టిక్స్ ప్లస్ లెవెల్స్ బేస్ చేసుకొని తీసుకుంటానండి. అలా తీసుకున్నప్పుడు ఏ ప్రకారంగా అయినా తీసుకున్నప్పుడు ప్రాఫిట్ చూస్తూ మనము ట్రేడ్ ఎప్పుడు హోల్డ్ చేయొద్దండి. అది ప్రాఫిట్ ఇప్పుడైతే ఇది స్కాల్పింగ్ ట్రేడ్ అండి, నాకు అంతగా ఏం రాదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకు బులిష్ ట్రెండ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి ఎక్కడి వరకు వెళ్తుందో మనకు చెప్పలేము, అందుకని నేను స్కాల్పింగ్ లాగా తీసుకుంటున్నాను. ఇన్ కేస్ ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయితే అవుతుంది అన్నట్టే నేను తీసుకున్నాను. సో ప్రాఫిట్ చూస్తూ ట్రేడ్ ఎప్పుడు హోల్డ్ చేయదండి. మనము క్యాండిల్ స్టిక్స్ ప్లస్ లెవెల్స్ బేస్ చేసుకొని తీసుకుంటాం కాబట్టి హోల్డింగ్ కూడా అలాగే తీసుకోవాలి, లెవెల్ టు లెవెల్ వరకు హోల్డ్ చేయాలి. ఇన్ కేస్ మన లెవెల్ వచ్చింది అనిపిస్తే మాత్రం స్టాప్ లాస్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ టైల్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను చేస్తున్నానండి ఆల్రెడీ. నేను ఇప్పుడు 1 మినిట్ టైం ఫ్రేమ్ కూడా చూస్తాను, ఎందుకంటే మనకి ఇక్కడ 25,020 ఆల్మోస్ట్ రీచ్ అవ్వడానికి వస్తుందండి. ఇలా వచ్చినప్పుడు మాత్రం నేను టైట్ ఎస్ఎల్ పెట్టుకోవడానికి 1 మినిట్ టైం ఫ్రేమ్లను పెట్టుకుంటాను. ఆల్మోస్ట్ హిట్ కూడా అయిపోయిందండి ట్రైలింగ్ స్టాప్ లాస్. ఇలా ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అవ్వద్దు అనుకుంటే మాత్రం మీరు కొంచెం ప్రాఫిట్స్ని తక్కువ వచ్చినా పర్లేదు అని చెప్పేసి ఎవ్రీ టైం క్యాండిల్ బిలో పెట్టుకోవచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ లెవెల్ టచ్ అయ్యి మళ్ళీ రివర్స్ బ్యాక్ వస్తుందండి. అలా రిజెక్షన్ తీసుకున్నప్పుడు మాత్రం పూర్తిగా మనకి ఎంతైతే ప్రాఫిట్ వస్తుందో అది మొత్తం వెళ్ళే ఛాన్స్ ఉంది. సో అలా కాకుండా
ప్రాఫిట్ కొంచెం తగ్గినా ఓకే, మన లెవెల్ వరకు రాకముందు బుక్ చేసుకుందాము అనే వాళ్ళు ఉంటే అలా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేసినట్టు ఇక్కడ పుల్ బ్యాక్ తీసుకుంటుందండి. పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ మన నియర్ బై సపోర్ట్ లెవెల్కి వచ్చి మళ్ళీ అది ఒకవేళ బొలీ సెటప్ ఫామ్ అయ్యేది ఉంటే మనం రీఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ పుల్ బ్యాక్ మనకు ప్రీవియస్ టార్గెట్ ఉంది కదా, అక్కడ వరకు వచ్చిందండి. మళ్ళీ ఒకవేళ ఫామ్ అయితే చూద్దాం. ఇది ఇంకా ఆల్మోస్ట్ ఓకే. మనము ట్రేడ్ చేసిన పాయింట్స్ వచ్చేసి అరౌండ్ 76కి ఎంటర్ అయితే 91.65కి ఏమో ట్రేడ్ క్లోజ్ అయిందండి. సో అరౌండ్ 16 పాయింట్స్ మనం క్యాప్చర్ చేశాను. ఇంకా సెటప్ వస్తే మళ్ళీ నేను వీడియో రికార్డ్ చేస్తానండి. ఓకే అండి, ఇది నా సెకండ్ ట్రేడ్. యాక్చువల్గా నేను వేరే స్ట్రైక్ ప్రైస్లో తీసుకున్నాను, బట్ రికార్డింగ్ వచ్చేసి ఇందులో ఈ స్ట్రైక్ ప్రైస్లో రికార్డ్ అయింది. ఇక్కడ నేను ఎంట్రీ అరౌండ్ బాక్స్ హై బ్రేక్ అవ్వగానే తీసుకున్నాను అండ్ టార్గెట్ కూడా పెట్టేసుకున్నాను. ఐ మీన్ ఎంట్రీ అండ్ టార్గెట్ రెండు పెట్టేసుకొని వదిలేసాను. చూద్దాం టార్గెట్ హిట్ అవుతుందా లేదా అని. నేను అరౌండ్ ఒక 20 పాయింట్స్ అలా పెట్టుకున్నానండి. ఇది సెకండ్ కదా, మన ప్రీమియం చార్ట్లో ఒక ఛానల్ లాగా అయిందండి. ఆల్మోస్ట్ ఛానల్ హై బ్రేక్ అవ్వకుండా మళ్ళీ రిజెక్షన్ తీసుకుంటుంది. సో 25,050 వరకు వెళ్తుందా లేదా, దానికంటే ముందే రిజెక్షన్ తీసుకుంటుందా చూద్దాం. నేను ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకున్నాను కానీ స్టాప్ లాస్ పెట్టుకున్నాను కానీ రిజెక్షన్ చూపిస్తుంది. అందుకని నేను టార్గెట్ కూడా పెట్టేసుకున్నానండి. హిట్ అవుతూ చూద్దాము. టార్గెట్ హిట్ అయిపోయిందండి. అరౌండ్ నేను పెట్టుకున్న టార్గెట్కి 115 వరకు వెళ్తుంది అనుకున్నాను, కానీ 110 వరకే వచ్చేసి మళ్ళీ రివర్స్ బ్యాక్ తీసుకుంది. సో అరౌండ్ 25,035 వరకు వెళ్ళింది. ఇన్ కేస్ ఇది కనుక పుల్ బ్యాక్ కాకుండా మనకి ఫుడ్ సైడ్ వెళ్ళేది ఉంటే మళ్ళీ నియర్ బై సపోర్ట్ వరకు వెళ్తుందండి. అరౌండ్ 24,980 వరకు వస్తుంది. ఇందులో మనము రివర్స్ ట్రేడ్ చేయొచ్చు, కానీ ఆల్రెడీ 2 ట్రేడ్స్ అయిపోయాయి. ఇదండి నా ట్రేడ్స్. హోప్ యూ లైక్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.